దిస్ ఇస్ నరసింహస్వామి టెంపుల్. ఇది ఎంట్రన్స్. కంప్లీట్గా దేవుడు పైన ఉన్నాడు. ఇదంతా అడవి మీకు కనిపిస్తుంది. మొత్తం అటు కొంచెం లోయలా ఉంటుంది, ఇటు పైన గుట్ట, గుట్ట పైన కంప్లీట్ సరౌండెడ్ ఇట్లానే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మన టెంపుల్ అంతా పైన ఉంది, చూద్దాం రండి. ఓకే, దిస్ ఈజ్ ఎంట్రన్స్, లక్ష్మీ నరసింహస్వామి ఎంట్రన్స్. లోపల పోతే మొత్తం బ్యూటిఫుల్ ఉంది. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే మీరు గుట్ట అడవిలో ఉంటుంది, సిగ్నల్ ఉండదేమో అనేసి అనుకుంటారు. బట్ ఫుల్ సిగ్నల్, కాల్స్ కూడా మాట్లాడవచ్చు, డాటా కూడా వస్తుంది. ఓకే ఫైన్, ప్రతిదీ చూపిస్తాను, క్లియర్గా చూడండి. ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహాలతోటి మనకి వెల్కమ్ చెప్పడం జరిగింది. లోపలికి వెళ్ళగానే మీరు మీ లైఫ్లో ఎప్పుడైనా చూసారో లేదో తెలియదు, ఇంత పెద్ద మ్యాంగో ట్రీ. కంప్లీట్గా ఈ ట్రీ మొత్తం ఇంత అంటే ఇంత ఆక్యుపై చేసుకొని కంప్లీట్ పువ్వులు ఇచ్చేది ఒక ఈ చెట్టు మాత్రమే. సో అందుకే ఈ చెట్టుకి కంప్లీట్గా నామాలు పెట్టేశారు, దేవుడి నామాలు. ఎంత బాగుంది కదా. నెక్స్ట్ మనకి ఇక్కడ రాగానే రైట్ సైడ్ కొలను ఉంటుంది. ఈ కొలను ఎంత అంటే చూడు ఒకసారి ఎంత బాగుందో. ఇప్పుడు వాటర్ లేవు, కానీ వాటర్ ఉంటే తాంబేళ్ళు ఇవన్నీ ఇస్తారు. చాలా బ్యూటిఫుల్ ఉంది కొలను మొత్తం. ఓకే, మొత్తం చెట్లతో నిండి ఉంది. అన్ని టెంపుల్స్ వేరు, మన లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ వేరు. ఎందుకంటే మానవ రూపం ధరించి ఉంటాడు దేవుడు. అసలు అసలు ఎక్కడ ఉండదు, ఇండియా వరల్డ్లోనే లేదు. ఇట్లా టచ్ చేస్తే లోపలికి వెళ్ళిపోతుంది మనం ఇట్లా చేయబడితే. నెక్స్ట్ ఇదంతా ఎవ్రీథింగ్, ఎంత దర్శనంకి అది మీరు చార్ట్ చూసుకోవచ్చు. అండ్ ఇదంతా పైన టెంపుల్, ఎవ్రీథింగ్ పైన ఉంటుంది. నేను లొకేషన్ చూపిస్తా అంతా. ఇది ఇటు నుంచి ఇటు వస్తే చిన్నగా టెంపుల్. ఇది యాగశాల, పూజలు ఎవ్రీథింగ్. ఇదంతా ఏమైనా భజనలు అలాంటివి జరుగుతాయి. ఆంజనేయ స్వామి. అండ్ దిస్ ఈజ్ ద ఎంట్రన్స్. నేను చూపిస్తా ఎవ్రీథింగ్. కొబ్బరికాయ గిరి కొడితే ఇక్కడే కొట్టేయాలి, లోపల లేదా. అది ఎంట్రన్స్ చూసారు కదా మీరు. ఇది కంప్లీట్ ఇప్పుడు దేవుని దగ్గరికి ఒక్కసారి చూడండి పై వరకు. ఇది బిహైండ్ ద స్టోరీ ఉంది. దేవుడు ఏదో యుద్ధం చేసినప్పుడు తిరిగి వచ్చి ఇక్కడ ఆగిందంట. ఇక్కడే ప్రాణం కోల్పోయింది. కంప్లీట్గా ఇక్కడ ఆయనకి బాణం వేస్తారు. ఇక్కడ నుంచి స్టిల్ ఇప్పటికీ కూడా చీము కారుతూ ఉంటుందంట. ఆ చీముని పిల్లలు పుట్టని వాళ్ళకి, హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఇస్తే అది తొందరగా హీల్ అవుతుంది అనేసి ఇక్కడ ప్రజల నమ్మకం. నమ్మకమే కాదు, చాలా వరకు జరిగింది. ఓకే, పైకి వెళ్దాం, నేను ప్రతిదీ చూపిస్తాను మీకు. ఇక్కడ సేమ్ బొట్లు ఏమైనా కోరికలు ఉంటే ఇట్లా బొట్లు పెట్టుకుంటా వెళ్తారు. మీరు చూస్తే అండ్ ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోవాలి, ప్రతి అడుగడుగు కోతులే ఉంటాయి. చాలా జాగ్రత్త. మీ దగ్గర కొబ్బరికాయలు ఉన్నా ఏమున్నా కూడా జాగ్రత్త పెట్టుకోవాలి. అదర్వైజ్ మీరు ఇటు చూసి వరకు బ్యాగ్ ఎత్తుకొని పోతాయి. అగో చెప్పేదో లేదో, ఇక్కడ కూడా ఉంటాయి, పైన కూడా ఉంటాయి. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వచ్చాను. ఇది చాలా అంటే ఈ ఇండియాలో అండ్ మన తెలంగాణ స్టేట్ ములుగు డిస్టిక్లో ఫస్ట్ అనమాట మానవ రూపంలో ఉన్న దేహాన్ని కలిగి ఉన్నాడు స్వామివారు. ఎప్పుడైతే మనం ఇట్లా ప్రెస్ చేస్తామో, మన ఎలా అయితే ప్రెస్ అవుతుందో సేమ్ అట్లనే ఇక్కడ కూడా ప్రెస్ అవ్వడం జరిగింది. దేవుడికి ఇక్కడ ఒకటి పుండు ఉంటుంది. స్టిల్ ఇప్పటికీ కూడా దాంట్లో నుంచి చీమ్ కారడం జరుగుతుంది.
ఆ చీము ఎవరికైతే పిల్లలు కాని వాళ్ళు హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు తినడం వల్ల అది కంప్లీట్గా తగ్గిపోయింది. అండ్ ఆ ప్రాబ్లం నుంచి సేఫ్గా మీరు బయటపడతారు అనేసి ప్రజల నమ్మకం. అది నిజంగానే జరుగుతుంది. ఇది ఎక్కడో లేదు, మనకి ములుగు డిస్ట్రిక్ట్ మంగపేట మండల్ కొంచెం దూరం డిస్టెన్స్లోనే ఉంది. ప్లీజ్ అందరూ వచ్చి కంపల్సరీ విజిట్ చేయాల్సిన ప్లేస్ మన లక్ష్మీనరసింహస్వామి. ఓకే, ఒకసారి రండి. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ ఎంత బాగుంటుందో, ఎంత బాగుంటుందండి. కంప్లీట్ డౌన్ వర్డ్స్ అన్నమాట. మనకి ఇక్కడ మీకు గుర్తుందా, ఇది ఒక్కసారి షేప్ చూడండి. ఒక ఆర్క్ మన మూన్ అర్ధచంద్ర ఆకారం ఎట్లుంటుందో ఆ మూన్ ఆ షేప్లో ఉంది. ఎందుకు దాని మధ్యలో దేవుడు ఉన్నాడు. సో మనం దానివల్ల హేమచంద్ర స్వామి అనేసి కూడా పిలుస్తాం. హేమచంద్ర స్వామి అనే పేరు కూడా ఉంది లక్ష్మీ నరసింహ స్వామి గారికి. ఎందుకు అని అంటే ఈ కంప్లీట్ ఆర్క్ దాంట్లో మధ్యలో దేవుడు ఉన్నాడు కాబట్టి మీకు ఇట్లా కనిపిస్తుంది. గుట్ట మొత్తం ఆర్క్ షేప్లో ఉంది. ఇది కూడా ఒక బ్యూటిఫుల్ ఫ్యాక్ట్ అన్నమాట. ఇక్కడ ఎంతో చాలా అందంగా ఉంది. ఇక్కడ మనం ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేయొచ్చు. మొత్తం చెట్ల మధ్యలో కొండల మధ్యలో పైన కొండ మీద ఉన్న దేవుడే లక్ష్మీ నరసింహ స్వామి. అటు కవర్ చేసేసి ఒకటి లాంగ్ వీడియో ఓ మమ్మీ ఎన్నికుండే ఇది అయిపోయింది. అటు నుంచి ఎంటర్ అయినాం కదా, ఇది ఎగ్జిట్ అనమాట. కంప్లీట్ గా ఇట్లా మంకీస్ ఎక్కువనే ప్రతిదీ ఇట్లా ప్రొటెక్ట్ చేశారనమాట ఈ డ్రిల్స్ తోటి. కంప్లీట్ కామ్ గా దిగిపోతే అయిపోతుంది. మీరు చెట్టు చూపించిన కదా ఫస్ట్ లో, పెద్ద మామిడి చెట్టు, అక్కడికి వెళ్తాం. ఇప్పుడు అక్కడ నుంచి వచ్చినాము, వచ్చేటప్పుడు ఇక్కడ నుంచి దిగిపోతాం. ఇది ఎంట్రన్స్. ఇల్లు నుంచి లోపలికి పోతే దేవుడు ఉంటుంది. ముత్యాల దారకు అయితే దీనికి ఆపోజిట్ రైట్లో ఉంటుంది అనమాట. నేను అది కంప్లీట్గా చూపిస్తా. ఇగో ఈ వాటర్ కూడా అసలు ముత్యాల దార కోసమే ఈ రోడ్ వేశారు. ఎందుకంటే ఆ వాటర్ అంతా పవర్ఫుల్. ఆ వాటర్ని మీరు ఇంటికి వెళ్ళి తీసుకొని రోజు రావి చెంబులో అది మినరల్ వాటర్ లానే ఉంటాయి సేమ్. ఈ వాటర్ పెట్టుకొని రోజు తాగితే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. దిస్ ఈస్ ముత్యాల దార. కంప్లీట్గా చూసుకోవచ్చు. కంప్లీట్ చెట్ల మధ్యలో ఉంటుంది. ఇక్కడ ఉంది అండ్ యాజ్ యూజువల్ అక్కడ కూడా ఒకటి ఉంటుంది. సో ఇక్కడ ఉన్న పీపుల్ ఏంటంటే ఇవి కొన్ని వాటర్ అవి కొన్ని వాటర్ క్యారీ చేస్తారు. స్నానం చేయొచ్చు అండ్ ఈ వాటర్ని పట్టుకొని వెళ్ళొచ్చు. ఈ వాటర్ ఎంత ప్యూర్, ఎప్పుడు కూల్గా ఉంటాయి అండ్ ఎప్పుడు పెళ్ళిళ్ళు ఎవరైతే చేసుకొని వస్తారో ఇక్కడ వచ్చి స్నానం చేసి వాళ్ళ బట్టలు ఇక్కడ వేసి ఇవి దండలన్నీ ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతారు. ఇక్కడ పీపుల్ని కూడా చూపెట్టాం ఒకసారి. అందరు రెడీగా ఉన్నారు స్నానాలు చేయడానికి. యాజ్ యూజువల్ స్నానం చేస్తారు, సేమ్ వాటర్ తాగుతారు. నిజంగా చెప్తున్నా, వాటర్ మినరల్ వాటర్ కంటే సూపర్ ఉన్నాయి. అండ్ బాయ్ బాయ్, సైనింగ్ ఆఫ్. మీ మల్లూరులో లక్ష్మీ నరసింహ టెంపుల్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎవరు రావాలన్నా రావచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇంకా ఫర్దర్గా ఏ వీడియో కోసం మీరు వెయిట్ చేస్తున్నారో దాని గురించి కూడా చెప్తే నేను పిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వీడియో కూడా చేయడానికి స్కోప్ ఉంటుంది. మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అప్పుడే కదా మంచిగా ఉంది అని నాకు తెలుస్తుంది. అసలు ఏం వ్యూస్ వస్తుంది, నేనేం చేయను. బాయ్ బాయ్.